డియర్ గర్ల్స్, మింత్రా ఆల్సో స్కిన్ కేర్ రొటీన్స్ చూసే టైంలో ఒక ఫ్యూ మినిట్స్ ఈ వీడియో చూడడానికి యూజ్ చేయండి. నేను ఇక్కడ ఈ వీడియోలో ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఈ 5 పాయింట్స్ కనుక మీ లైఫ్లో అప్లై చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అండ్ మీకు మీరుగా సేవ్ చేసుకున్నారన్న ఫీలింగ్ మీకు వస్తుంది. సో ఈ వీడియో నేను చదువు అయిపోయి జాబ్ చేస్తూ ఇంకా ఫ్యూ మంత్స్లో లేదా ఇంకా ఫ్యూ ఇయర్స్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిల కోసం చేస్తున్నాను. ఈ స్టేజ్లో ఉన్న అమ్మాయిలకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కనుక ఈ స్టేజ్లో లేకపోతే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ తెలిసిన వాళ్ళలో కానీ ఫార్వర్డ్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. మీకు ఇప్పుడు ఎలాగో శాలరీ వస్తుంది కాబట్టి మీకు వచ్చే అమౌంట్లో మీ ఖర్చులన్నీ పోను కొంత అమౌంట్ని మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మంచి హై రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇది అది అని చెప్పను. మీ ఇంట్లో తెలిసిన వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కజిన్స్ ఉంటారు. సో ఇంకా ఎవరు లేరు అంటే అట్లీస్ట్ గూగుల్లో అయినా సెర్చ్ చేసి మంచి హై రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్లో మనీని ఇన్వెస్ట్ చేయండి. నేనేమంటాను అంటే మంత్లీ ఒక 10,000 అలా మీరు హై రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మేము అంతా ఇన్వెస్ట్ చేయలేము, మా శాలరీ అంతగా లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక 5,000 ఆ 3,000 వరకు అన్నా ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు 22-23 ఇయర్స్ ఉన్న గర్ల్స్కి అయితే ఇది రైట్ టైం అని చెప్పొచ్చు. 22-23 ఇయర్స్ అంటే మీరే చిన్నపిల్లలు కాదు. ఇంకా సపోజ్ మీరు 10,000 అమౌంట్స్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు 45 ఇయర్స్ వచ్చే వరకు 5 crores వరకు రిటర్న్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. 5 crores ఇమాజిన్. 45 ఇయర్స్ అంటే మీకు పెళ్ళైపోతుంది, పిల్లలు ఉంటారు, మీరు కంప్లీట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో ఉంటారు. ఆ టైంలో మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, మీ హస్బెండ్ మీద కానీ పిల్లల మీద కానీ డిపెండ్ అవ్వకుండా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి రిటర్న్ హెల్ప్ చేసే సిచ్యువేషన్లో అంత కేపబిలిటీలో ఉంటారు మీరు అప్పుడు. మనం ఎలా ఉన్నా సరే జనాలు మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే చాలు మనల్ని బాగా చూసుకుంటారు కదా. సో ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి అంటే మీకు మీరుగా ఇప్పటి నుండే కొంత అమౌంట్ని సేవ్ చేసుకోండి. గర్ల్స్, నిజంగా చెప్పాలంటే మీరు ఒక బ్యూటిఫుల్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు. ఎందుకంటే చదువుకునేటప్పుడు మీరు ఫైనాన్షియల్గా మీ ఫాదర్ మీద కానీ మీ అన్నయ్య మీద కానీ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటారు. ఎంత కాదనుకున్నా ఫైనాన్షియల్గా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇన్లాస్ ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఆబ్వియస్లీ ఉంటాయి. బట్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఫైనాన్షియల్గా మీకు మీరు ఇండిపెండెంట్గా ఉంటారు, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసే టైం. ఎస్, మూవీస్కి వెళ్ళండి, ఫ్రెండ్స్తో తిరగండి, బట్టలు, క్రీమ్స్, డ్రెస్సెస్ ఏవంటే అవి కొనుక్కోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ టైంలోనే మీరు కొంత అమౌంట్ని మీకోసం, నేను ఎవరి కోసం చెప్పట్లేదు, మీకోసం మీరు సేవ్ చేసుకునే టైం ఇదే. సో నా సెకండ్ పాయింట్ వచ్చేసి కొంత అమౌంట్ని మీరు ఎన్ని ఖర్చులు పెట్టినా కానీ కొంత అమౌంట్ని సేవ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎలాగో ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఈ మధ్య ఈ జనరేషన్లో పెళ్ళిళ్ళు అయితే కంపల్సరీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఈస్ వెరీ కామన్ థింగ్. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్కి డబ్బులు ఎవరు పెట్టుకుంటారు? మొత్తం అబ్బాయి వాళ్ళే పెట్టుకోరు కదా, కొంత అమ్మాయి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. సో ఆ అమౌంట్ని కూడా, ఆ బర్డెని కూడా మీ ఫాదర్ మీద వేయకూడదు అనుకుంటే మీరు కొంత అమౌంట్ని సేవ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళలో మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. మేకప్ ఆర్టిస్ట్లు ఏం తక్కువ తీసుకోవట్లేదు. మనకి హల్దీకి మేకప్ కావాలి, రిసెప్షన్కి మేకప్ కావాలి, బ్రైడల్ మేకప్ కావాలి, చాలా ఉంటుంది ఖర్చు. ఈ మేకప్ అమౌంట్ని కూడా మీ ఫాదర్ మీద వేయాలంటే మీకే నచ్చదు. అంటే ఎక్కడైనా అంత అమౌంట్ ఎక్కడ తేవాలి అంటే ఇప్పటి నుండి సేవ్ చేసుకోవాలి. అంతేకాకుండా డ్రెస్సింగ్ కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు పెళ్ళిలో అంటే పట్టు చీరలు అంటే వాళ్ళు తీసుకుంటారు, బట్ మనకి హల్దీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లెహంగాస్ కావాలి, రిసెప్షన్కి కానీ ఇంకా డిఫరెంట్ డ్రెస్సెస్ ఉంటాయి. ఆల్రెడీ మీ పెళ్లి చేయడానికి మీ నాన్నగారు చాలా పెడుతున్నారు, బట్ ఆ బర్డెని తగ్గించాలి అంటే ఇప్పటి నుండే మీరు కొంచెం సేవ్ చేసుకొని ఆ అమౌంట్ని మీకు ఈ చిన్న ఖర్చులన్నింటికి యూజ్ చేసుకుంటే మీ పేరెంట్స్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీకు నచ్చినట్టుగా మీ ప్యాషన్కి తగ్గట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, మేకప్స్ కానీ, డ్రెస్సింగ్ కానీ అవన్నీ మీరుగా చేసుకున్న వాళ్ళు కూడా అవుతారు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి మెడికల్ ఇన్సూరెన్స్. అఫ్ కోర్స్ చాలా ఎంఎన్సీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ అందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకున్నా, లేదంటే మీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయకున్నా కంపల్సరీ మెడికల్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది ఇప్పుడు కీడించి మేలించాలి అంటారు. తర్వాత మీ పేరెంట్స్కి కానీ, మీకు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ అప్పుడు మీకు ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేస్తుంది. మీకు ఒక బలం అనేది ఉంటుంది, ఆ క్రిటికల్ ఫేజ్ని ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తుంది. సో మెడికల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి. అంతేకాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. మీ పేరు పైన మీకు నచ్చిన వాళ్ళ నామినీ పెట్టేసి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. అండ్ నౌ ద ఫోర్త్ పాయింట్ ఈస్ బీ రెడీ విత్ యువర్ స్కిల్ సెట్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని ఒక మంచి స్ట్రాంగ్ స్కిల్ సెట్ని నేర్చుకొని రెడీగా ఉండండి. అండ్ మీ రెజ్యూమ్ని కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోండి.
ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చే సంబంధం ఆ అబ్బాయి వేరే లొకేషన్లో చేస్తున్నాడు అనుకోండి, ఆబ్వియస్లీ మనం కూడా రీలొకేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత మీకు 1 మంత్ ఉన్నా 2 మంత్స్ ఉన్నా ఆ 1 మంత్ 2 మంత్స్ గ్యాప్లో మీరు ఆ అబ్బాయిని అర్థం చేసుకోవడానికి యూస్ చేస్తారు. కానీ పెళ్లి కుదిరింది కదా, రీలొకేట్ అవ్వాలి కదా అని అప్పటికప్పుడు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడము, స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడం అయితే పాసిబుల్ కాదు. మీరు రీలొకేట్ అవ్వాలి అనుకుంటే పెళ్లి తర్వాత ఈ రెజ్యూమ్ అండ్ స్కిల్ సెట్ రెడీగా ఉంటాయి కాబట్టి ఈజీగా వేరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు జాబ్ కూడా ఈజీగా చేంజ్ అవ్వచ్చు. లేదు ఆ అబ్బాయి కూడా మీరున్న లొకేషన్లోనే జాబ్ చేస్తున్నాడు అనుకోండి, అఫ్ కోర్స్ పెళ్ళి అయిన తర్వాత మీకు రెస్పాన్సిబిలిటీస్ ఆబ్వియస్లీ పెరుగుతాయి. మీరు ఒక ఒప్పందం పైన మీరు జాబ్ జంప్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, కొత్త జాబ్లోకి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. లేదు మీరు షిఫ్ట్స్లలో చేస్తున్నారు, లైక్ మార్నింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ ఇలా ఉంటాయి కదా. సపోజ్ రేపు పెళ్లి కుదిరాక వాళ్ళకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఇలాంటి షిఫ్ట్స్లలో పని చేయకూడదు అని. అలాంటి టైంలో మీరు సడన్గా జాబ్ మానేస్తే తొందరగా వేరే జాబ్ వెతుక్కోవడానికి కూడా కష్టమవుతుంది. సో ఇప్పుడే ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూస్తున్నారు అని తెలియగానే మీరుగా మీ పనులు మీరు ఉండండి, ప్రిపేర్ చేసుకోండి, మీరు స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోండి, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండండి. అండ్ లాస్ట్ 5th పాయింట్ వచ్చేసి ఫోర్స్డ్ సేవింగ్స్. ఇప్పుడు నువ్వు ఒక మంచి ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నావు, నీకు మంచి శాలరీ వస్తుంది, ఒక లగ్జరీ అపార్ట్మెంట్స్లో కానీ లేదంటే ఒక లగ్జరీ హాస్టల్లో కానీ ఉంటున్నావు, ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, హాస్టల్ ఖర్చులు అన్నీ పోను, నీకు ఒక మంచి అమౌంట్ ఆఫ్ మనీ మిగులుతుంది అనుకుందాము. ఆ అమౌంట్ని నువ్వు బ్యాంక్లో సేవ్ చేయడం కానీ మీ ఇంట్లో ఇవ్వడం కానీ కాకుండా ఫోర్స్డ్ సేవింగ్స్ చేయి. లైక్ ఒక చిన్న ఫ్లాట్ తీసుకోవడం కానీ, ఒక ప్లేస్ తీసుకోవడం కానీ, హౌస్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేయి. ఇది నీ పేరు మీద మాత్రమే తీసుకో. సో నీ పేరు మీద తీసుకుంటావు కాబట్టి ఫ్యూచర్లో నీకు మంచి సెక్యూరిటీ ఉంటుంది. అండ్ నీకు ఫ్యూచర్లో జాబ్ మానేపించే వాళ్ళు ఉండరు, ఎందుకంటే వీటికి ఈఎంఐ కట్టాల్సి వస్తుంది కాబట్టి. సో ఫోర్స్డ్ సేవింగ్స్ అనేవి చేసుకో. అది నీ పేరు మీద తీసుకుంటావు కాబట్టి నీకు మంచి సెక్యూరిటీ కూడా ఉంటుంది ఫ్యూచర్లో. ఇవి నా 5 పాయింట్స్. నీకు వచ్చే శాలరీని బట్టి, నీకుండే ఖర్చుల్ని బట్టి ఈ 5 పాయింట్స్లో నువ్వు ఎన్ని అప్లై చేసుకోగలుగుతావో అన్ని అప్లై చేసుకో. గుర్తుంచుకో, ఎంత కాదనుకున్నా నువ్వు ఒక అమ్మాయిని. ఈ జనరేషన్లో ఎవరిని నమ్మేది లేదు. నువ్వు నమ్మాల్సింది నీ బుద్ధి బలాన్ని, డబ్బుల్ని. డబ్బులు ఇంపార్టెంట్ కాదని చాలామంది అంటారు, కానీ డబ్బులే ఇంపార్టెంట్. మనీ ఉంటే జనాలు మనం చూసే పద్ధతి కూడా మారుతుంది. సో ఎవరిని నమ్మకుండా నీకు నువ్వే ప్రొటెక్షన్గా ఇప్పటి నుండే మనీ సేవ్ చేసుకో, స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకో, నీ ఫ్యూచర్ని అందంగా మలుచుకో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.